Hello everyone, welcome back to Good Lifestyle Good English. My name is Madhavi Vemuri. చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడటానికి చాలా భయపడుతూ ఉంటారు. అండ్ మాట్లాడటానికి రావాలి అంటే మనకంటూ కొంత మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి కదా. సో అది లేకపోయినందువల్ల కావచ్చు, ఎంతో కొంత తెలిసి ఉన్నప్పటికీ, ఎంతో కొంత ఇంగ్లీష్ అర్థమవుతున్నప్పటికీ, కొన్ని వర్డ్స్ అంటే వొకాబులరీ, కొంత పద సముదాయం తెలిసినప్పటికీ కూడా మాట్లాడటానికి భయం వేస్తూ ఉంటుంది. సో ఇంగ్లీష్లో మాట్లాడాలంటే ఫస్ట్ మనకి ఉన్నటువంటి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ పక్కన పెట్టేసేయాలి. పూర్తిగా దాని గురించి మర్చిపోవాలి. మనం మాట్లాడటం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం మాట్లాడాలి, ధైర్యంగా మాట్లాడాలి. సో అలా మాట్లాడటానికి ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా ఎండ్ చేయాలి, ఈ గ్రామర్ అయితే నాకు అసలుకే అర్థం కాదు, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను గ్రామర్లో వీక్గా ఉండటం వల్ల అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో గ్రామర్తో సంబంధం లేదు, ఇంకా మీ భయాలన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. ఇవాళ వీడియోలో మనము రోజు రెగ్యులర్గా మనకి చాలా అవసరమయ్యేటువంటి 50 ఫ్రేజెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాము. ఓకే, సో ఈ 50 ఫ్రేజెస్ ఏంటంటే మనం తెలుగులో మాట్లాడుతున్నప్పటికీ కూడా వీటిని అవసరమైనప్పుడు ఇంక్లూడ్ చేయడం ద్వారా ఇంగ్లీష్ పదాలను మనము పలకడానికి అలవాటు పడతాము ఫస్ట్. తద్వారా ముందు మీరు ఇంగ్లీష్లో మాట్లాడటానికి ఒక మంచి అలవాటు, ఒక మంచి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ 50 డైలీ యూస్ ఫ్రేజెస్ని మనం నేర్చుకుందాము. మీలో ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ 50 ఫ్రేజెస్ ఏంటో చూద్దాము. నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ అంటే మనము ఎవరినైనా కొత్త వాళ్ళని కలిసినప్పుడు, లేదా మనల్ని ఇంకెవరైనా మరెవరికైనా పరిచయం చేసినప్పుడు కొత్త వాళ్ళతోటి సంభాషణ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం కదా. సో మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పడానికి మనము నైస్ టు మీట్ యూ అని అంటూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ చూడండి, హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ నైస్ డే అంటే ఈ రోజంతా మీకు హ్యాపీగా ఉండాలని, కంఫర్టబుల్గా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఒక చిన్న విష్ అనమాట. హ్యావ్ ఎ నైస్ డే, హ్యాపీగా ఉండండి వాళ్ళంతా అని. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ విల్ క్యాచ్ యూ లేటర్. ఐ విల్ క్యాచ్ యూ లేటర్ అంటే నేను తర్వాత పట్టుకుంటానని కాదు. క్యాచ్ అంటే పట్టుకోవడం కదా. సో ఐ విల్ క్యాచ్ యూ లేటర్ అంటే నేను తర్వాత కలుస్తాను మిమ్మల్ని అని. ఓకే, నెక్స్ట్ దట్స్ ఇంట్రెస్టింగ్. దట్స్ ఇంట్రెస్టింగ్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అరే, ఏదైనా ఒక స్టోరీ విన్నప్పుడు కానీ, లేదంటే ఒక మూవీ చూసినప్పుడు కానీ, ఏదైనా ఒక కొత్త కాన్సెప్ట్ విన్నప్పుడు కానీ దట్స్ రియలీ ఇంట్రెస్టింగ్, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఇలా చెప్తూ ఉంటాము. ఫిఫ్త్ వన్ వచ్చి ఇట్స్ మై ప్లెజర్. నేను ఇలా టిక్ చేస్తూ ఉంటాను. అయిపోయిన సెంటెన్సెస్ ఆల్రెడీ చెప్పినవి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇట్స్ మై ప్లెజర్. ఇట్స్ మై ప్లెజర్ అంటే ఎవరికైనా మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు మనకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కదా. సో థ్యాంక్స్ చెప్పినప్పుడు అయ్యో పర్లేదండి, ఇది నా బాధ్యత అని చెప్తూ ఉంటాము. లేదా అయ్యో పర్లేదు, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ పెట్టుకోవద్దు అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటాం కదా. ఆ టైంలో ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్ అని చెప్తాం. అంటే ఇది నా బాధ్యత అనుకోవచ్చు, లేదంటే ఇలా చేయడం నాకు సంతోషంగా ఉంది అని చెప్పచ్చు. సో మీకు హెల్ప్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేటువంటి సందర్భంలో ఇట్స్ మై ప్లెజర్ అని చెప్తూ ఉంటాము. లేదా ఎవరైనా అతిథులు మన ఇంటికి వచ్చారనుకోండి, ఎవరైనా మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళను, విఐపీలను ఎవరైనా వస్తున్నామని మనకి ఇండికేషన్ చేస్తూ మనల్ని మేము ఇంటికి వస్తామని చెప్పినప్పుడు వావ్ ఇట్స్ మై ప్లెజర్, మాకు చాలా సంతోషం, మేము అదే కోరుకుంటున్నాం అని ఇలా చెప్తూ ఉంటాం అనమాట. సిక్స్త్ వన్, ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్. హౌ ఆర్ యూ అని ఎవరైనా మనల్ని అడిగినప్పుడు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉంటారు కదా. ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్, నేను 100% పర్ఫెక్ట్గా ఉన్నాను, చాలా బాగున్నాను అని ఇలా చెప్తూ ఉంటాము. సెవెంత్ వన్ వచ్చి ఐ అప్రిషియేట్ యూ. అప్రిషియేట్ చేయడం అంటే పొగడటం అనమాట. ఐ అప్రిషియేట్ యూ, నువ్వు ఇలాంటి ఒక మంచి పని చేసినందుకు నేను నిన్ను అభినందిస్తున్నాను, ఐ అప్రిషియేట్ యూ అని ఇలా చెప్తూ ఉంటాము. అండ్ సే సంథింగ్ అబౌట్ యూ. సే సంథింగ్ అబౌట్ యూ అంటే నీ గురించి నువ్వేదైనా చెప్పు అని అర్థం. నీ గురించి నువ్వేదైనా నాకు చెప్పు అంటే నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అని, పరిచయం చేసుకో అని. అలానే సౌండ్స్ గుడ్. సౌండ్స్ గుడ్ అంటే ఏదైనా ఒక మంచి వార్త విన్నప్పుడు, లేదంటే మనకి ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఇది వినటానికి బాగుంది, మంచి మాట చెప్పారు అని చెప్పే సందర్భంలో ఇట్ సౌండ్స్ గుడ్ అని వాడుతూ ఉంటాము.
నెక్స్ట్ దట్స్ ఎనఫ్. దట్స్ ఎనఫ్ అంటే ఇంకా చాలు అని. ఇంకా చాలు అని చెప్పే ఏ సందర్భంలో అయినా కూడా మనం దట్స్ ఎనఫ్ అని అంటూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అంటే మన వాళ్ళే అనుకోండి, షాపింగ్ చేస్తూ చాలా చాలా కొనేసారనుకోండి, దట్స్ ఎనఫ్, ఇంకా చాలు, కొన్నది చాలు, దట్స్ ఎనఫ్, చాలు అని చెప్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఉన్నారనుకోండి, చాలా ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటే దట్స్ ఎనఫ్, ఇంకా చాలు. అలా ఇంకా చాలు అని ఏ సందర్భంలో చెప్పినా కూడా దట్స్ ఎనఫ్ అని చెప్తూ ఉంటాం. 11th వన్ వచ్చి దట్స్ రియలీ హెల్ప్ఫుల్. దట్స్ రియలీ హెల్ప్ఫుల్ అంటే అది నిజంగా చాలా సహాయకరంగా ఉంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంది అని ఏ సందర్భంలో చెప్పినా కూడా దట్స్ రియలీ హెల్ప్ఫుల్ అని అంటూ ఉంటాం. కొన్ని కిచెన్ అప్లయన్సెస్ వస్తూ ఉన్నాయి కదా, సో ఏదైనా ఒక డిఫరెంట్గా ఉండేటువంటి, సపోజ్ ఒక బ్లెండర్ కావచ్చు, లేదంటే ఏదైనా మిక్సర్ కావచ్చు, ఎవరైనా ఏదైనా మీకు గిఫ్ట్గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంది అని అడిగినప్పుడు వావ్ దట్స్ రియలీ హెల్ప్ఫుల్ టు మీ, అది నాకు చాలా ఉపయోగకరంగా ఉంది, ఇలా మనం చెప్తూ ఉంటాము. నెక్స్ట్ 12th వన్ ఐఎమ్ హియర్ ఫర్ యూ. ఐఎమ్ హియర్ ఫర్ యూ అంటే నీకోసం నేను ఉన్నాను కదా ఇక్కడ, నువ్వెందుకు, వై డూ యూ హెసిటేట్ ఆర్ వై డూ యూ ఫీల్ సో సాడ్, నువ్వెందుకు అంత బాధపడుతున్నావు, ఐఎమ్ హియర్ ఫర్ యూ, నేను నీకోసం ఇక్కడ ఉన్నాను కదా, అది. నెక్స్ట్ వచ్చి దట్స్ ఎ గుడ్ ఐడియా. దట్స్ ఎ గుడ్ ఐడియా అంటే అదొక మంచి ఆలోచన అని. ఏదైనా ఒక ఐడియా చెప్పినప్పుడు, ఎవరైనా ఒక మంచి ఆలోచన చెప్పినప్పుడు దట్స్ ఎ గుడ్ ఐడియా, మంచి ఆలోచన అని ఇలా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చి ఐ విల్ బీ రైట్ బ్యాక్. ఐ విల్ బీ రైట్ బ్యాక్ అంటే నేను మళ్ళీ కలుస్తాను. అంటే నేను పని నుండి వెళుతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ అ వర్క్ ఆర్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ అ మీటింగ్, ఐ విల్ బీ రైట్ బ్యాక్, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ కలుస్తాను అర్థం. నెక్స్ట్ వచ్చి 15th వన్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, ఈ మాట ఒక తండ్రి కొడుకుతో కానీ కూతురుతో కానీ, ఓకే, అంటే పేరెంట్స్ పిల్లలతోటి అంటూ ఉంటారు, టీచరు స్టూడెంట్స్ తోటి అంటూ ఉంటారు, లేదా బాస్ తన కింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ తోటి కూడా అంటూ ఉండొచ్చు. అంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను అర్థం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఐఎమ్ క్యూరియస్. క్యూరియస్ అంటే కుతూహలంగా ఉండటం. మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు టెల్ యూ అ గుడ్ న్యూస్ అని ఎవరైనా అన్నారనుకోండి, ఐఎమ్ క్యూరియస్ టు లిజన్, నేను ఆ వార్త వినడానికి చాలా క్యూరియస్గా అంటే కుతూహలంగా ఉన్నాను అని అర్థం. ఓకే, జస్ట్ మూమెంట్. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మధ్యలో ఒక ఫోన్ కాల్ వస్తుంది ఒకరికి, అప్పుడు ఎక్స్క్యూజ్ మీ అని చెప్తూ ఉంటాం, ఇప్పుడే వస్తాను ఫోన్ మాట్లాడి అని. ఆ టైంలో జస్ట్ మూమెంట్, ఒక్క నిమిషం ఆగండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పేటప్పుడు జస్ట్ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చి లెట్స్ వర్క్ ఆన్ ఇట్. లెట్స్ వర్క్ ఆన్ ఇట్ అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు, ఓకే, ఇద్దరు కలిపి చేయమని. సో ఒకరు అందులో బాగా కంగారు పడుతున్నారు, ఇది నేను ఎలా చేయాలి, నాకు భయంగా ఉంది, నేను చేయగలనా లేనా అని. మరొకరు వచ్చి ఐఎమ్ హియర్ ఫర్ యూ, ఇందాక చెప్పుకున్నాం కదా, నేను ఉన్నాను కదా నీకోసం ఇక్కడ, లెట్స్ వర్క్ ఆన్ ఇట్, మనం ఇద్దరం కలిసి పని చేద్దాం. లెట్స్ వర్క్ ఆన్ ఇట్ అంటే ఒక భరోసా ఇవ్వడం, కలిసి చేద్దాము, ఈ పని మనం కలిసి చేద్దాము అని. ఓకే, నెక్స్ట్ వచ్చి లెట్ మీ చెక్ వన్స్. లెట్ మీ చెక్ వన్స్ అంటే ఒకసారి నన్ను చెక్ చేసుకోనివ్వు, లెట్ మీ చెక్ వన్స్, ఒకసారి నన్ను చెక్ చేయనివ్వు అని అర్థం. నెక్స్ట్ వచ్చి టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఆర్ హర్ ఆర్ దెమ్. టేక్ కేర్ ఆఫ్ హిమ్, అతని గురించి జాగ్రత్త తీసుకో. టేక్ కేర్ ఆఫ్ హర్, ఆమె గురించి జాగ్రత్తగా తీసుకో. టేక్ కేర్ ఆఫ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్, మీ పిల్లల గురించి నువ్వు జాగ్రత్త తీసుకొని ఇలా చెప్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చి దట్స్ అ గుడ్ పాయింట్. ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు కానీ, గ్రూప్ డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు కానీ, ఏ సందర్భంలో అయినా సరే ఒక మంచి పాయింట్ అనేది ఎవరైనా చెప్పినప్పుడు దట్స్ అ గుడ్ పాయింట్, చాలా మంచి పాయింట్ ఇది అని ఇలా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఐఎమ్ ఎ బిట్ బిజీ. ఐఎమ్ ఎ బిట్ బిజీ అంటే నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, కొంచెం బిజీగా ఉన్నాను అని చెప్పే సందర్భంలో ఐఎమ్ ఎ బిట్ బిజీ, ఐఎమ్ ఎ లిటిల్ బిట్ బిజీ అని ఇలా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ ఆర్ లెట్స్ హ్యావ్ ఫన్ అంటే సరదాగా ఎంజాయ్ చేద్దాం, సరదాగా ఉందాము. దిస్ ఈస్ ద టైమ్ టు ఎంజాయ్, దిస్ ఈస్ ద టైమ్ టు ఎంజాయ్, లెట్స్ హ్యావ్ సమ్ ఫన్. ఇది మనం హ్యాపీగా ఉండటానికి ఇది మంచి టైము, సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్, ఎంజాయ్ చేద్దామని. నెక్స్ట్ 24th వన్ ఇట్స్ మై మిస్టేక్. ఇది నా మిస్టేక్, దిస్ ఈజ్ మై మిస్టేక్ ఆర్ ఇట్స్ మై మిస్టేక్, ఇది నా తప్పు, ఈ తప్పు నా వల్ల జరిగింది, ఐఎమ్ సో సారీ అని అపాలజైజ్ చేసేటప్పుడు కానీ ఏ సందర్భంలోనే ఇట్స్ మై మిస్టేక్, ఇది నా తప్పు అని చెప్తూ ఉంటాం.
నెక్స్ట్ వచ్చి ఇట్స్ వండర్ఫుల్ అంటే అద్భుతంగా ఉంది అని. ఏదైనా ఒక అద్భుతమైన విషయాన్ని విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ చాలా బాగుంది అని చెప్పేటప్పుడు ఇట్స్ వండర్ఫుల్ అని చెప్తూ ఉంటాము. మొత్తం 25, మరో 25 ఉన్నాయి, జస్ట్ వెయిట్. సో నెక్స్ట్ చూడండి, 26th వన్, డిస్గస్టింగ్ అంటే అసహ్యంగా ఉంది అని అర్థం. మనకి నచ్చని విధంగా ఎవరైనా మాట్లాడుతున్నా, బిహేవ్ చేస్తూ ఉన్నా, అలాంటప్పుడు చిచ్చి అసహ్యంగా ఉంది అని చెప్పే సందర్భంలో డిస్గస్టింగ్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ అంటే ఇంప్రెస్ చేయడం అంటే ఏంటి? ఎవరినైనా ఇంప్రెస్ చేయడం అంటే ఆకట్టుకోవడం లేదా ఆకర్షించడం అనే అర్థంలో చెప్తూ ఉంటాము. ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటే నేను ఆకర్షించబడ్డాను, నేను ఆకట్టుకోబడ్డాను అంటే నాకు బాగా నచ్చింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ 28th, లెట్స్ టాక్ టుగెదర్ అంటే మనం మాట్లాడుకుందాము. లెట్స్ టాక్ టుగెదర్, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకుందాము అని అర్థం. నెక్స్ట్ వచ్చి లెట్ మీ స్పీక్ అంటే నన్ను మాట్లాడనివ్వు అని అర్థం. నెక్స్ట్ థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని అర్థం. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అని. నెక్స్ట్ వచ్చి యు ఆర్ డూయింగ్ గ్రేట్, మీరు చాలా మంచిగా చేస్తున్నారు, చాలా మంచి పని చేస్తున్నారు, చాలా గొప్పగా చేస్తున్నారు మీరు చేసే పని అని చెప్పేటప్పుడు యు ఆర్ డూయింగ్ గ్రేట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అంటే నా వల్ల అయినంత ప్రయత్నం నేను చేస్తాను, నా వల్ల ఎంత ప్రయత్నం అయితే నేను చేయగలను, నా వల్ల ఎంత పని అయితే జరుగుతుందో నేను అంతా చేస్తాను, నా సాయశక్తుల ట్రై చేస్తానంటాం కదా. సో అప్పుడు మనము ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ 33, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ అంటే నేను ఉన్నాను కదా, నేను సపోర్ట్ చేయడానికి ఇక్కడ అని అర్థం. ఓకే, 34, లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటే స్టార్ట్ చేసేద్దాము అనే అర్థంలో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు, ఏదంటే ఇప్పుడు మనం క్లాస్ చేసేటప్పుడు కూడా, క్లాస్ చెప్పేటప్పుడు కూడా నేను అంటూ ఉంటాను కదా, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆ వీడియో, మనము వీడియో స్టార్ట్ చేసేద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నట్టుగా లెట్స్ గెట్ స్టార్టెడ్ అంటూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్ అంటే ఈ క్షణాన్ని ఎంజాయ్ చేసేద్దాం అందరం. ఫర్గెట్ అబౌట్ ఎనీథింగ్. ఓకే, లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్, ఈ క్షణాన్ని మనము చక్కగా ఆనందంగా గడుపుదాము అని అర్థం. నెక్స్ట్ వచ్చి ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, నీకు హెల్ప్ చేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్నెస్ అంటే మీరు దయతోటి నాకు ఏదైనా హెల్ప్ చేశారనుకోండి, సో మీరు దయగలవారు కాబట్టి మీకు నా థ్యాంక్స్ అండి, కృతజ్ఞతలని తెలియచేయడం. నెక్స్ట్ వచ్చి ఐ అడ్మైర్ యువర్ డెడికేషన్ అంటే చాలా దక్షత అంటారు కదా. సో దక్షతతోటి, పట్టుదలతోటి ఎవరైనా ఒక పని చేస్తూ సక్సీడ్ అయినట్లయితే అప్పుడు మనం ఇలా చెప్పచ్చు, ఐ అడ్మైర్ యువర్ డెడికేషన్, నేను మిమ్మల్ని పొగుడుతున్నాను, అభినందిస్తున్నాను అని అర్థం మీ డెడికేషన్ని. ఓకే, నెక్స్ట్ వచ్చి లెట్ మీ థింక్ ఆర్ గివ్ మీ అ మూమెంట్. లెట్ మీ థింక్ అంటే నన్ను ఆలోచించుకోనివ్వు. లెట్ మీ థింక్ ఫర్ ఎ మూమెంట్ ఆర్ లెట్ మీ థింక్ ఫర్ ఎ వైల్, కాస్త నన్ను ఆలోచించుకోనివ్వు. అలానే గివ్ మీ అ మూమెంట్, నాకు కొంచెం టైం ఇవ్వు నాకు అనే అర్థంలో మనం ఇలా చెప్తూ ఉంటాం. ఏదైనా కూడా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 40, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఎనీథింగ్, దేని గురించి కూడా అతిగా ఆలోచించవద్దు అని ఇలా చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి 41, లెట్స్ వర్క్ టువర్డ్స్ అవర్ గోల్స్ అంటే మన గోల్స్ ఏవైతే ఉంటాయో, మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి గోల్స్ అనేవి ఉంటాయి. సో వాటి వైపుగా మనము అడుగులు వేద్దాము అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చి థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటే అప్పుడు మనం అనుకున్న గోల్ రీచ్ అయిన తర్వాత థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అని చెప్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చి లెట్స్ క్రియేట్ సంథింగ్ అమేజింగ్, ఏదైనా కొత్తగా అమేజింగ్, అద్భుతంగా ఏదైనా తయారు చేద్దాం అని అర్థం. నెక్స్ట్ వచ్చి ఐ బిలీవ్ యూ అంటే నేను నిన్ను నమ్ముతాను. నేను నిన్ను నమ్ముతున్నాను అని అర్థం. నెక్స్ట్ బీ పాజిటివ్గా ఉండు. డోంట్ థింక్ టూ మచ్
అబౌట్ ఎనీథింగ్, దేని గురించి అతిగా ఆలోచించొద్దు. బీ పాజిటివ్, పాజిటివ్గా ఉండు అంటే నెగిటివ్ ఆలోచనలు రానివ్వద్దు అని అర్థం. అంతా మంచిగానే ఉంటుంది, అంతా హ్యాపీగానే ఉంటుంది, మంచిగా ఉంటుందనే ఆలోచనతోనే ఉండు అని అర్థం. నెక్స్ట్ వచ్చి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అంటే ఇది పెద్ద విషయం ఏమీ కాదు. డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ టూ మచ్, మళ్ళీ ఇదే వాడచ్చు అనమాట. అతిగా ఆలోచించుకో, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఇది పెద్ద విషయం ఏం కాదు అని. నెక్స్ట్ వచ్చి డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ వరీ అబౌట్ ఇట్ అంటే దీని గురించి ఏమీ బాధపడకు అని అర్థం. వరీ అవ్వద్దు, బాధపడద్దు అని అర్థం. నెక్స్ట్ అలానే మనము డోంట్ థింక్ అబౌట్ మీ, డోంట్ వరీ అబౌట్ మీ. డోంట్ వరీ అబౌట్ మీ అంటే నా గురించి నువ్వు బాధపడద్దు, నా గురించి నువ్వు బాధపడద్దు అని. నెక్స్ట్ 48 ఐఎమ్ రియలీ సారీ. ఐఎమ్ రియలీ సారీ, చాలా సారీ చెప్తున్నాను. రియలీ రియలీ సారీ, నన్ను క్షమించు, నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను నిజంగా అని. ఓకే, మనం ఏదైనా పొరపాటు తెలిసి కానీ తెలియక కానీ చేసినప్పుడు నా వల్ల జరిగింది, సో సారీ అని చెప్తూ ఉంటాం కదా, ఐఎమ్ రియలీ సారీ అని ఇలా చెప్తూ ఉంటాము. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను లేదా నేను చాలా ఆనందదాయకంగా ఉన్నానని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడటానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హ్యావ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇలాంటి ఒక మంచి అవకాశం దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అని చెప్తూ ఉంటాము. లాస్ట్ వన్ 50th వన్ ఐఎమ్ సో ఫార్చునేట్. ఫార్చునేట్ అంటే నేను అదృష్టవంతుడిని లేదా నేను చాలా అదృష్టవంతురాలని. ఐఎమ్ సో ఫార్చునేట్ టు నో అబౌట్ యూ. మీ గురించి నేను తెలుసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని మనము ఇలా చెప్తూ ఉంటాము. సో ఈ 50 కూడా మీరు చక్కగా ఈజీగా నేర్చేసుకోవచ్చు. అన్ని ఈజీ వర్డ్స్ తోటి కంబైన్ చేసినటువంటి ఫ్రేమ్ చేసినటువంటి చిన్న చిన్న ఫ్రేజెస్ అనమాట. సో వీటిని అలవాటు చేసుకోండి, ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.